CSAT 66. వాట్ ఈస్ దిస్ CSAT 66? అంటే ఈ 66 ఏంటి? ఇది CSAT‌లో పాస్ అవ్వడానికి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్. మీరెప్పుడు డోంట్ ఫర్గెట్ అబౌట్ ద 66. మాక్సిమం ఎన్ని మార్కులు రావాలి? 66 కన్నా ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరమే లేదు. యూ నీడ్ నాట్ స్కోర్ ఎనీథింగ్ బిగ్గర్ దెన్ దిస్. ఆల్వేస్. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటిదాకా నేనైతే 2013లో CSAT పేపర్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటిదాకా CSAT పేపర్ చూడలేదు. కానీ ప్రతి ఒక్కరు 2023, 22 2 ఇయర్స్‌కి సంబంధించిన CSAT పేపర్ చాలా టఫ్‌గా ఉంది, చాలా టఫ్‌గా ఉంది అంటుంటే అసలు ఏముంది దీంట్లో చూద్దాం. ఎందుకంటే నాకు మ్యాథ్స్ అయితే పూర్తిగా వ్యతిరేకం నేను. కాబట్టి అది నేను అందరిలాగానే మ్యాథ్స్ ఎక్కువుంటదేమో అనే పర్స్పెక్టివ్‌లో ఉన్నాను ఇప్పటిదాకా. బట్ మన సెకండ్ ర్యాంకర్ అనిమేష్ ప్రధాన్ ఆయనతోటి మాట్లాడుతున్నప్పుడు గూడా ఈయన ఐఐటీ అయినప్పటికీ కూడా CSAT చాలా టఫ్‌గా ఉందన్నాడు. అండ్ నువ్వు లైఫ్‌లో ఏదైనా మార్చుకోదలుచుకుంటే ఏం మార్చుకుంటావు నీ ప్రిపరేషన్‌లో అనంటే, CSAT ప్రిపరేషన్ మార్చుకుంటా అని చెప్పాడు. సో, మరసలు ఏముంది CSAT‌లో అని చెప్పి చూస్తే, అసలు చాలా నార్మల్‌గానే ఉంది పేపర్. అంత అందరూ అనుకునేంత టఫ్‌గా ఏమీ లేదు. మన లక్ష్యం ఏంటి 33% మార్క్స్. సో, 66 కొడితే చాలు దీంట్లో. సో, దీని గురించి చెప్పే ముందు యూపీఎస్సీ 2025 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్. మన 21st సెంచరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎథిక్స్ ఒక మాస్టర్ క్లాస్ పెడుతున్నాం ఎథిక్స్‌కి సంబంధించి. శ్రీ అనిల్ స్వరూప్ సార్ ఐఏఎస్, అలాగే నేను ఇద్దరం కలిసి ఈ మాస్టర్ క్లాస్ తీసుకుంటాం. దేర్ విల్ బి స్పెషల్ ఫోకస్ ఆన్ కేస్ స్టడీస్. డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ అనే ఒక పుస్తకం రాశారు మన అనిల్ స్వరూప్ గారు. ఆ పుస్తకం ఆధారంగా ఈ కేస్ స్టడీస్ ఉంటాయి. ఇది జూన్ 3, 2024 మార్నింగ్ 10:00కి మన అశోక్ నగర్ బిల్డింగ్, వికాస్ బిల్డింగ్, బుక్స్ బిల్డింగ్‌లో అశోక్ నగర్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, అసలు CSAT‌లో బేసిక్స్ ఏంటో చూద్దాం. ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అంటే 33% మార్క్స్ వస్తే చాలు మొత్తం మీద 200కి. అండ్ టోటల్‌గా మనకి 80 క్వెషన్స్ ఉన్నాయి. టోటల్ మార్క్స్ వచ్చి 200 మార్కులు. అంటే ఒక్కొక్క క్వెషన్‌కి 2.5 మార్క్స్. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మార్క్స్ ఫర్ నీడ్ టు క్వాలిఫై ఈస్ 66 ఓన్లీ. ఇంక అంతకన్నా ఎక్కువేమీ అవసరం లేదు. సో, మీకు 33% ఔట్ ఆఫ్ 200 మార్క్స్ అంటే 66 ఉంటది. సో, దీనికోసం మీరు ఆన్సర్ చేయాల్సిన క్వెషన్స్ ఏంటి? కరెక్ట్‌గా ఆన్సర్ చేయాల్సిన క్వెషన్స్ 27. అంటే నెగెటివ్ మార్కింగ్ కాకుండా ఓన్లీ కరెక్ట్ ఆన్సర్‌లు పెడితే 27 క్వెషన్‌లకి కరెక్ట్‌గా ఆన్సర్ పెడితే మీకు 66 మార్కుల కన్నా ఎక్కువొస్తాయి. సో, మరి ఇప్పుడు ఆహ్, ఈ నేపథ్యంలో మనం CSAT క్వాలిఫై అవ్వడం ఎలాగా? ఏం చేస్తే దీనికి సంబంధించినటువంటి టెక్నిక్స్ మనకి అర్థమవుతాయి. ఇందులో ఓన్లీ టెక్నికే ఉంది. పెద్దగా విషయం ఏమి లేదు యాక్చువల్‌గా నేను చూసిన దాని ప్రకారం. సో, దీని నేపథ్యంలో మనకి 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. ఒక GS 5 గ్రాండ్ టెస్ట్‌లు పెడతాం. సో, దీనికి అడిషనల్ ప్రివిలేజ్‌గా మీకు ఇంకో 2 CSAT టెస్ట్‌లు కూడా పెడతాం ఫ్రీగా. ఈ 5 గ్రాండ్ టెస్ట్‌లు రియల్ టైమ్ కండిషన్‌లో, సిమ్యులేటెడ్ కండిషన్స్‌లో మీరు ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు. అంటే GS 9:30-11:30, CSAT 2:30-4:30. అంటే ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే మీకు రూ. 249 అండ్ క్లాస్ రూమ్ ఎగ్జామ్ అయితే రూ. 499. ఆన్‌లైన్‌లో మీరు రాసారంటే మీరు స్విగ్గీస్‌లో పెట్టే బిర్యానీకి పెట్టే ఆర్డర్ కన్నా తక్కువే కాస్ట్. మీరు ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్ రాసారంటే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్లి బిర్యానీ తిన్నంతకన్నా దానికన్నా చాలా తక్కువవుతుంది. సో, ఆహ్, మీకు బిర్యానీ అనేది ఎంత ఎమోషనలో, CSAT కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అంతే ఎమోషనల్ కాబట్టి, ఈ గ్రాండ్ టెస్ట్‌లు రాయడానికి ప్రయత్నం చేయండి. సో, మనకి CSAT సిలబస్‌లో 6 యూనిట్లున్నాయి. కాంప్రిహెన్షన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, తర్వాత డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో, ఈ 6 యూనిట్స్‌ని మనం 3 పార్ట్‌లుగా డివైడ్ చేయొచ్చు. అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒక 25-30 క్వెషన్స్ ఉంటున్నాయి. రీజనింగ్ ఆధారంగా 25-30 క్వెషన్స్ ఉంటున్నాయి. అలాగే ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆధారంగా 25-30 క్వెషన్స్ అయితే వస్తున్నాయి. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనం ఆన్సరబుల్ క్వెషన్స్ ఏంటి? ఆన్సరబుల్ క్వెషన్స్ అంటే ఏంటి?
మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి చాలా దూరంగా ఉంటాం. అక్కడ ఏదైనా మ్యాథ్స్ కనపడిందంటే నేనైతే 3 కిలోమీటర్లు పరిగెట్టుకెళ్ళిపోతా. కానీ మీకు ఈ సీసాట్ పేపర్‌లో కనీసం ఒక 4, 5 క్వెషన్‌లన్నీ ఈజీ క్వెషన్స్ ఉంటున్నాయి. అలాగే రీజనింగ్ ఎబిలిటీ దీంట్లో ఒక 15 క్వెషన్స్ ఉన్నాయి. రీజనింగ్‌లో ఉండే క్వెషన్స్ మాక్సిమం మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే ఆర్‌సి రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో ఒక 10 క్వెషన్స్ తక్కువలో తక్కువ ఆన్సర్ చేయగలుగుతారు. అంటే అట్లా ఒక 30 క్వెషన్స్ వరకు ఆన్సరబుల్ క్వెషన్స్ ఉంటాయి. అంటే ఎంత కొంచెం తక్కువ ఆన్సర్ పెట్టినా గాని. రిమెంబర్ దట్ సీసాట్ ఈస్ నాట్ ఎ మ్యాథ్ ఎగ్జామ్. అంటే ఇది మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనుకునేవాడిని. నేను కూడా అనుకున్నాను. 2013 నుంచి 2023 వరకు ఈ 10 ఏళ్లతో పాటు వచ్చిన సీసాట్ పేపర్‌లను సంబంధించి ఇది మ్యాథ్స్ ఏమో అనుకున్నా పూర్తిగా. బట్ మ్యాథ్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద 3 పార్ట్స్. అంటే ఈ 3 భాగాలుగా డివైడ్ చేసాం గదా! ఆ 3 భాగాల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో మాత్రమే మనకి మ్యాథ్స్ అనేది ఉంటుంది. అందులో కూడా మళ్ళీ బేసిక్ మ్యాథ్స్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ రకంగా ఉన్నాయి. అందులో ఒక కనీసం 3, 4, 5 క్వెషన్స్ ఈజీగానే ఉంటాయి. కొంచెం మ్యాథ్స్ ప్రాక్టీస్ ఎవడైనా చేస్తే గనక. ఇక నాలాంటోడికైతే దూరం అనుకోండి. ఆల్వేస్ కీప్ 66 ఇన్ మైండ్. మీరు మ్యాథ్సా లేకపోతే ఇంకొకటా అనేది మర్చిపోయి, మనం స్కోర్ చేయాల్సింది 27 క్వెషన్స్‌కి 66 మార్కులు అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంటే వాటెవర్ యూ ఆన్సర్ యూ నీడ్ యాక్యురసీ. అంటే ఖచ్చితంగా మనం ఆన్సర్ పెట్టగలిగేటటువంటి క్వెషన్స్ ఇట్లా చెప్పాను చూడండి. ఒక 30 క్వెషన్‌లుంటాయి. సో, వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి. నీడ్ నాట్ అటెంప్ట్ ఆల్ ద 60 ఆర్ 65 క్వెషన్స్. చాలామంది ఈ ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత చెప్తున్నారు నాకు. అంటే సీసాట్‌లో 60 క్వెషన్‌లు పెట్టావు సార్, 65 క్వెషన్‌లు పెట్టావు సార్, పాస్ అవుతావా? 80కి 65 క్వెషన్‌లు. అంటే ఇంకో నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఒక 15, 20 క్వెషన్‌లు పెట్టట్లేదు. ఆన్సర్ పెట్టట్లేదు. సో, మీరు బాగా కాన్ఫిడెంట్ అయితే నేనేం చెప్తానంటే 45 నుంచి 50 మాత్రమే పెట్టండి. ఆర్ ఎట్ ద మోస్ట్ 50-55 మాత్రమే ఆన్సర్‌లు పెట్టండి. అది కూడా ఈ ఆన్సరబిలిటీలో ఉన్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇంకొంచెం ఎక్కువ చేయాలనుకుంటే 50 వరకు వెళ్ళండి అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెలక్షన్ ఆఫ్ ద క్వెషన్స్. ఏ క్వెషన్‌లకి ఆన్సర్ పెట్టాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం క్వెషన్ పేపర్ అంతా ఒకసారి చూసేసినప్పుడు, ఏ క్వెషన్స్‌కి ఆన్సర్ ముందు పెట్టాలో నేను ఒక మైండ్‌లో ఒక ఆన్సర్ ఒక ఫిక్షన్ పెట్టుకున్నానన్నమాట. తర్వాత ఐడెంటిఫై వాట్ టు ఆన్సర్ అండ్ వాట్ నాట్ టు ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వెషన్ పేపర్ చూడడం అంటే ఇది సీరీస్ ఏ చూడడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ క్వెషనే ప్యాసేజ్ ఉంది. అండ్ ప్యాసేజ్ అనేది నాకు మ్యాథమెటిక్స్ లాంటి వాటికన్నా కొంచెం ఈజీ ఏరియా అన్నమాట. నేనేం చేశానంటే ప్యాసేజ్ చదవలేదు ఫస్ట్. ఫస్ట్ క్వెషన్ చదివాను. అంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద మోస్ట్ రేషనల్, ప్రాక్టికల్ అండ్ ఇమ్మీడియేట్ యాక్షన్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ అలొకేషన్ ఆఫ్ వాటర్ టు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఇది క్వెషన్. ఇలాంటి క్వెషన్ ప్యాటర్న్ మనకి ఆల్మోస్ట్ 25 క్వెషన్స్‌లో 24, 20, 15, 20 క్వెషన్‌ల వరకు ఇదే క్వెషన్ ప్యాటర్న్ ఉంది. అంటే ద ఎగ్జామినర్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ యూ టు ఐడెంటిఫై ఎన్ ఆన్సర్ విచ్ ఈస్ రేషనల్, ప్రాక్టికల్, ఇమ్మీడియేట్ యాక్షన్. ఈ 3 కీవర్డ్స్ అన్నమాట. ఆల్మోస్ట్ 10, 15 క్వెషన్‌ల వరకు ఈ కీవర్డ్స్ ఉన్నాయి. ఇది రేషనల్, ప్రాక్టికల్, ఇమ్మీడియేట్ యాక్షన్. సో, ఇక్కడ దేని గురించి రేషనల్, ప్రాక్టికల్, ఇమ్మీడియేట్ యాక్షన్ అంటే టు ఎన్ష్యూర్ ద ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ అలొకేషన్ ఆఫ్ వాటర్ టు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఇది కీవర్డ్. నేను అప్పుడు ప్యాసేజ్ చూసాను. ప్యాసేజ్ చూడగానే నాకు బాటమ్ 5, 6 లైన్స్‌లో కనపడింది. ఇది అలొకేటింగ్ ద ఫెయిర్ షేర్ ఆఫ్ వాటర్ టు దెమ్ రిక్వైర్స్. ఇది మొత్తం స్టేట్మెంట్ అంతా కనపడింది. అంటే మొత్తం ఇది చదివిన వెంటనే మళ్ళీ ఆప్షన్స్ చూసాను. A national, pragmatic, legal and policy framework for the water allocation should be made. అదొక ఆప్షన్ ఉంది. All river systems of the country should be linked and huge aquifers created. ఈ ప్యాసేజ్‌లో ఇటువంటి అంశం ఏదీ లేదు. అంటే రివర్ వాటర్ కనెక్టివిటీ లింకేజ్ అనేది లేదు. వాటర్ ఛానెల్స్ బిట్వీన్ రీజియన్స్ ఆఫ్ వాటర్ సర్ప్లస్ అండ్ రీజియన్స్ ఆఫ్ వాటర్ డెఫిసిట్ షుడ్ బి క్రియేటెడ్. అది కూడా ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఈ ప్యాసేజ్‌లో లేదు. To mitigate the water crisis, water demand of sectors such as agriculture and industry should be reduced. ఇది వరస్ట్ థింగ్ అన్నమాట. ఎందుకంటే అగ్రికల్చర్‌కి, ఇండస్ట్రీకి కావాల్సిన వాటర్ అవసరాన్ని తగ్గించమని చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఇట్ ఈస్ నాట్ ఎ రేషనల్ వన్, నాట్ ఎ ప్రాక్టికల్ వన్. కాబట్టి డి అనేది తొలగించొచ్చు.
వాటర్ ఛానల్ బిట్వీన్ రీజన్స్ ఆఫ్ వాటర్ సర్ప్లస్ అండ్ రీజన్స్ ఆఫ్ వాటర్ డెఫిసిట్ షుడ్ బి క్రియేటెడ్. ఇది కూడా అంటే మనకి రేషనల్ కాదు. సో నాకు ఇక ఆల్ రివర్ సిస్టమ్స్ ఆఫ్ ద కంట్రీ షుడ్ బి లింక్డ్ అండ్ హ్యూజ్ ఆక్విఫైయర్స్ క్రియేటెడ్. అసలు ఆ రిఫరెన్సే లేదు. ఏది రివర్ వాటర్ లింకేజ్ అనేటటువంటి స్కీమ్ గురించి ఈ ప్యాసేజ్లో లేనేది. సో ఇక ఎలిమినేషన్లో పోగా మిగిలింది ఏ నేషనల్ ప్రాగ్మాటిక్ లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ వాటర్ అలొకేషన్ షుడ్ బి మేడ్ అనేది ఆన్సర్ అనమాట. సో ఏ ఈజ్ ది ఆన్సర్ అంటే నేనేం చేశాను ఇప్పుడు అంటే నాకు తెలిసింది మొత్తం ఎగ్జామ్ పేపర్లో మొత్తం 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చనే నాకు తెలిసినటువంటి క్వశ్చన్ ప్యాసేజ్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. దాని మీద ఫోకస్ చేశాను. అలా చేస్తూ ఏమైంది నెక్స్ట్ లెవెల్లోకి ఏం చేసాం, ఫస్ట్ రౌండ్లో ఏం చేశానంటే ఐ వెంట్ త్రూ ఆల్ ద 80 క్వశ్చన్స్ ఫస్ట్. మొత్తం 80 ప్రశ్నల్ని చూశాను ఒకసారి. దెన్ ఐడెంటిఫైడ్ 100% షూర్ క్వశ్చన్స్. నాకు షూరిటీ ఉన్నటువంటి, నేనే మీ స్థానంలో ఉంటే నాకు షూరిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, అరౌండ్ ఒక 25 వరకు ఉన్నటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. సో వాటిని ఐడెంటిఫై చేసుకున్నాను. ఇఫ్ యూ ఐడెంటిఫై 15 to 20 ఇన్ దిస్ రౌండ్, అంటే నేను చేసింది అయితే 20-25 క్వశ్చన్లు, అండ్ యువర్ స్కోర్ విల్ బి, అంటే మీరు కనుక బాగా ఒక కాన్ఫిడెంట్గా ఆన్సర్ పెట్టగలరని చెప్పి ఒక 15 to 20 క్వశ్చన్స్ అనుకున్నారు అనుకోండి, 15 క్వశ్చన్స్ అనుకున్నారు తక్కువలో తక్కువ, మీ మినిమం స్కోర్ వచ్చి 37. అంటే మీనింగ్ ఏంటి, ఇంకొక 30 మార్కులు వస్తే మీకు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది, అంటే సీసెట్ పాస్ అయిపోతారు. దెన్ సెకండ్ రౌండ్లో ఏం చేశాను, ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ ది కమాండ్ ఏరియాస్. అంటే నా కమాండ్ ఏరియా ఏంటి, కాంప్రిహెన్షన్. దేర్ మే బి ఓన్లీ 10 to 15 క్వశ్చన్స్, కానీ నా కాంప్రిహెన్షన్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో మీ స్కోర్ కనుక, మీ కాన్ఫిడెంట్ ఏరియాస్ కనుక 10 to 15 క్వశ్చన్స్ ఉంటే అప్పుడు మినిమం 25 నుంచి 37 వరకు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా కాన్ఫిడెంట్ ఏరియా రీడింగ్ కాంప్రిహెన్షన్ అన్నాం. మరొక సెకండ్ ప్యాసేజ్ చూశాను నేను. సెకండ్ ప్యాసేజ్ కూడా ఫస్ట్ క్వశ్చనే చూశాను. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ వాట్ ఈజ్ ఇంప్లాయిడ్ ఇన్ ద ప్యాసేజ్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అన్నాడు. ఇక్కడ ప్యాసేజ్లో ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన పదమే ఎక్కడ లేదు. కాబట్టి ఐ హ్యావ్ రూల్డ్ అవుట్ ది ఏ ఆప్షన్. తర్వాత లార్జ్ స్కేల్ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నట్టు. దీనికి ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్కి ఇక్కడ మేజర్గా చర్చించినటువంటి విషయం ఏంటంటే అనీమియా. అనీమియాకి స్కిల్ డెవలప్మెంట్కి ఏం సంబంధం లేదు. అంటే మొత్తం ప్యాసేజ్ చూడకుండానే 2 ఆప్షన్లు నేను డిలీట్ చేసేసాను. దెన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ఓన్లీ స్కిల్డ్ వర్కర్స్ నీడ్స్ స్పెషల్ అటెన్షన్, ఇది ఒకటి ఉంచుకున్నాను. ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ హెల్త్ అని వచ్చింది, ఇక్కడ అనీమియా అని ఉంది. సో ఇది ఒకసారి ఉంచుకుందాం. దెన్ డి చూసినప్పుడు ఫర్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ యాజ్ ఎన్విస్టేజ్డ్ బై us అటెన్షన్ షుడ్ బి పెయిడ్ టు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ద పీపుల్. సో అప్పుడు ఇది మొత్తం డీది కూడా చూసిన తర్వాత డి ఎక్కువ రెలవెంట్గా కనపడుతుంది. ఎందుకైనా మంచిది అని చెప్పి మొత్తం ప్యాసేజ్ అంతా చదివాను. ఈ ప్యాసేజ్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే అనీమియా ప్రాబ్లం, పిల్లల్లో వచ్చే అనీమియా ప్రాబ్లం. దీనివల్ల 170 అనీమిక్ పరిస్థితి వల్ల ఇండియా హ్యాస్ లార్జెస్ట్ ట్యూబర్కులోసిస్ బర్డెన్ ఆన్ ద వరల్డ్ అండ్ కాస్టింగ్ 170 million వర్కింగ్ డేస్ ఆఫ్ ద కంట్రీ యాన్యువల్లీ. సో మోర్ డిపెండెంట్ హైలీ స్కిల్డ్ వర్కర్స్. సో దిస్ ప్రెజెస్ ఎ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్. ఇటువంటి అంశాలన్నీ అంటే ఓవరాల్గా ఏం కనపడుతుంది మనకంటే, మనకి ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ యాజ్ ఎన్విస్టేజ్డ్ బై us అటెన్షన్ షుడ్ బి పెయిడ్ టు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ద పీపుల్ అనే ఆన్సర్ డీలో కనపడుతుంది అనమాట. సో అట్లా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా అప్లై చేయొచ్చు. అండర్స్టాండింగ్ అండ్ లాజిక్ని ఉపయోగించి వీటికి ఆన్సర్ పెట్టచ్చు. నాకు ఇక చెప్పాను కదా, మ్యాథ్స్ చూడంగానే 20 కిలోమీటర్ల దూరం పరిగెడతాను. సో వాట్ ఐ డిడ్ ఈస్ ఐ హ్యావ్ అవాయిడెడ్ ద ఏరియాస్ విచ్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. నేను ఏవైతే కాన్ఫిడెంట్ కాదో, అంటే నా స్థానంలో మీరుంటారు, మీ స్థానంలో నేను ఉంటానంటే ఊహించుకుంటున్నాను. ఎప్పుడైతే 85 ఇంటూ 87 ఇంటూ 89 ఇన్ని ఇంటూలు పెట్టి 80-90 పదాలు పెట్టి 100 అంటే ఇక వదిలే దాన్ని కూడా చూడండి. ఇంకొక భయంకరమైన క్వశ్చన్ ఇచ్చాడు. 57,242 అని బ్రాకెట్లో పెట్టి దాని పైన ఏమో మళ్ళీ 9 to 7 into 5 into 3 into 1 అని పెట్టి. సో అలాంటి క్వశ్చన్ నాకు చూడడం కూడా ఇష్టం ఉండదు అది. సో ఇలా కొన్ని ఏరియాస్ ఏవైతే మనకి కాన్ఫిడెన్స్ ఉండవు అసలు చూడడం కూడా చూడద్దు. సో థర్డ్ రౌండ్లో ఏం చేయాలి, మనకి ఈజీ అయినటువంటివి
కొంచెం మోడరేట్‌గా డిఫికల్ట్ అయినటువంటివి చూసుకోవాలి. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజీ అయినటువంటిది. అలాగే రీజనింగ్ ఎబిలిటీ ఇది కొంచెం మోడరేట్‌గా ఈజీ అయినటువంటిది. సో 5-2 క్వెషన్స్ మే బి సెలెక్టెడ్. 5-10 క్వెషన్స్. అప్పుడు ఒక 25 మార్కుల వరకు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇంకొక రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది ఇందులో. గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్ అనే అంశం గురించి ఇచ్చాడు. సో ఇక్కడ మనం క్వెషన్ చూస్తే క్వెషన్‌లో ఏముంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్ ద లాజికల్ ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ది ప్యాసేజ్ గివెన్ అబోవ్. సో ఈ ప్యాసేజ్ నుంచి మనం లాజికల్ కంక్లూజన్ ఏంటి? ఏంటి అంటే ఇందులో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. అకౌంటబిలిటీ, కంట్రోలు, తర్వాత ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్స్, దెన్ కార్పొరేట్ తర్వాత గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్, హయ్యర్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇన్వెస్టర్స్ లుక్ టు ప్లేస్ దేర్ ఫండ్స్ వేర్ ది స్టాండర్డ్స్ ఆఫ్ డిస్క్లోజర్. అంటే డిస్క్లోజర్ అంటే ఏంటి? ట్రాన్స్పరెన్సీ, టైమ్లీనెస్, యాక్యురసీ, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఇవన్నీ కూడా కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఆన్సర్ మనం వెతుక్కోవాలి. సో ఇక్కడ ఏమో కంక్లూజన్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అజెండా ఆఫ్ ద కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ టు ఎన్ష్యూర్ యాక్సెస్ టు గుడ్ ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్. ఇది అంటే ఎక్కడి నుంచో బయట నుంచి ఒక కంపెనీ బయట నుంచి నిధులు తెచ్చుకోవడం అనే దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్‌గా కంపెనీ అనేది బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఆటోమేటిక్‌గా బయట నుంచి ఫండింగ్ వస్తుంది. గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇంప్రూవ్స్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది ఫర్మ్స్. గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ వల్ల ప్రొడక్ట్ బాగా వస్తుంది. ప్రొడక్ట్ బాగా ఉండడం వల్ల గుడ్‌విల్ పెరుగుతుంది. గుడ్‌విల్ పెరగడం వల్ల కంపెనీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌లొస్తాయి. ఇది ఆన్సర్ అన్నమాట. సో ఇలా ఒకసారి పారాగ్రాఫ్ చూడంగానే అంటే మనకి మొత్తం ప్యాసేజ్ చదవడానికి ఒక 1 మినిట్ పడుతుంది. 1 మినిట్‌లో మనకు అర్థమైపోతుంది. ఇక్కడేమి ఓటీటీ స్టైల్‌లో ఏమి ఆన్సర్స్ ఇవ్వలేదు. ఓవర్ ద టాప్ ఆన్సర్స్ ఇవ్వలేదు. అలాగే రీజనింగ్ కూడా మనం కొంచెం చేయవచ్చు అని చెప్పాను. సో రీజనింగ్‌లో ఒక క్వెషన్ ఇచ్చాడు. లైక్ ఇఫ్ 0 ఈస్ రిటెన్ యాస్ CHUR దెన్ హౌ ఈస్ ప్లేయర్ బి రిటెన్? సో నాకు కొంచెం ఈ రీజనింగ్ మీద కొంచెం పట్టుండడం వల్ల 0 అండ్ దాని కింద CHUR రాసుకొని ఈ రెండిటికి మధ్య ప్రతి లెటర్‌కి 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చాడు. అంటే Z తర్వాత C మధ్యలో AB ఉంటాయి. E తర్వాత H మధ్యలో FG ఉంటాయి. అట్లా 2 లెటర్స్ గ్యాప్ తోటి ఈ కోడ్ తయారు చేయడం జరిగింది. అలాగే ప్లేయర్ అనే కోడ్‌ని తయారు చేసేటప్పుడు కూడా మనం ఎట్లా ఐడెంటిఫై 2 లెటర్స్ గ్యాప్ తోటి. సో ప్లేయర్‌కి P 2 లెటర్ గ్యాప్ Q అండ్ R, S అనేది వస్తది. అట్లా ఆ రకంగా చేసుకున్నప్పుడు RSTU అంటే R తర్వాత U వస్తది. సో SODBHU అనేది BHU అంటే D అనేది మనకి ఆన్సర్‌గా కనపడుతుంది. ఇలాంటి లాజికల్ రీజనింగ్ పెద్ద ప్రాక్టీస్ కూడా అక్కర్లేదు ఇటువంటి వాటికి. ఆన్ ద స్పాట్ మనం 1 మినిట్‌లో చేసేయొచ్చు. మనకున్నటువంటి లాజికల్ క్యాపబిలిటీస్‌ని బట్టి. సో యువర్ ఆన్సరింగ్ షుడ్ బి 30-45 క్వెషన్స్. అంతకన్నా కొంచెం ఎక్కువ వెళ్తే 50 వరకు వెళ్ళండి అంతే. స్కోర్స్ విల్ బి 75-112. అంటే సపోజ్ ఇఫ్ యూ హావ్ ఆన్సర్డ్ 35 క్వెషన్స్ అంటే యావరేజ్ తీసుకుంటే 30-45 అని చెప్పి మధ్యలో యావరేజ్ తీసుకున్నాం అనుకోండి. యువర్ స్కోర్ విల్ బి 87. అంటే ఇందులో మళ్ళీ 35లో 5 గనుక తప్పైతే ఆ 87లో నుంచి 12.5 మార్క్స్ తీసేస్తే 75. అంటే యూ విల్ బి స్టిల్ హ్యావింగ్ ఎ పాసిబిలిటీ టు క్లియర్ ద ప్రిలిమ్స్. సో 2023 ప్యాటర్న్ గనుక చూస్తే నాకు 25 క్వెషన్స్ కంప్లీట్‌గా 25 క్వెషన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి కనపడ్డాయి. సో ఇఫ్ ఐ యామ్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడ్ ఆన్సర్ ద ప్యాసేజెస్ ఫస్ట్. ఆ ప్యాసేజెస్ ఆన్సర్ చేసేసి ఒక 5 రీజనింగ్ ఎబిలిటీ ఆన్సర్ చేస్తా. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఒక 5 క్వెషన్‌లు పోయినా దాన్ని కవర్ చేయడానికి రీజనింగ్ ఎబిలిటీ అనేది ఉపయోగపడుతుంది. అంటే మ్యాథ్స్ అసలు ముట్టుకోను. సో వాట్ టు డూ ఫర్ ద 2024 ప్రిలిమ్స్ ఇన్ ద నెక్స్ట్ 10 డేస్? ఇంకా జూన్ 16న ఎగ్జామ్ ఉంది కాబట్టి నెక్స్ట్ 10 డేస్‌లో మీరు ఏం చేయాలి? టేక్ PYQPs ఆఫ్ ద లాస్ట్ 5 ఇయర్స్. అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఒక లాస్ట్ 5 ఇయర్సే చూడండి. ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేయాలి? అంటే ఈ 5 క్వెషన్ పేపర్‌లు 2 రోజులకి ఒకటి చొప్పున పెట్టుకోండి. అంటే 2 రోజులకి
రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒక క్వెషన్ పేపర్‌ని 2 రోజులు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు 10 డేస్‌కి 5 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టు అవుతది. ఎందుకంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి కనపడుతున్నాయి. ఎలాంటి క్వెషన్‌లంటే ఒక బాక్స్‌లో ఒక 20 బాల్స్ ఉన్నాయి. అందులో 4 రెడ్, ఒక 5 బ్లాక్, 4 బ్లూ, ఇట్లా 4, 5 రకాల కలర్స్ ఉన్నాయి. ఎన్ని సార్లు దాన్ని బయటికి తీస్తే నువ్వు పర్ఫెక్ట్‌గా కొన్ని రెడ్ బాల్స్ తీయగలుగుతావు. ఇలాంటి క్వెషన్స్ నేను 1995లో మొదటిసారిగా ప్రిలిమ్స్ రాసినప్పటి నుంచి ఈ క్వెషన్స్ వస్తున్నాయి మెంటల్ ఎబిలిటీలో. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ లాస్ట్ 5 ఇయర్స్‌యి చూడండి. సో, ఫైనల్లీ ఐయామ్ అనౌన్సింగ్ థట్ వి ఆర్ ఆఫరింగ్ ఫ్రీ ఫర్ ఫీమేల్ ప్రోగ్రామ్. ఈ ఫ్రీ ఫర్ ఫీమేల్ ఏంటి అంటే ₹1,50,000 వాల్యూ చేసే జనరల్ స్టడీస్ అమ్మాయిలందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. దీనికి మీరు లాస్ట్ డేట్ టు అప్లై 2 జూన్ 2024. ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన లింక్ క్రింద డిస్క్రిప్షన్‌లో ఉంది.